So welcome to Golconda Institute. మన కరెంట్ అఫైర్స్లో మెయిన్స్ ప్రోగ్రామ్కి సంబంధించి టుడే ఈరోజు జరిగినటువంటి ఈరోజు క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మనం ప్రోగ్రాంలో కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ కానీ ఆర్టికల్స్కి సంబంధించి మనకు దాంట్లో మెయిన్స్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా మనకు కంటెంట్ రూపంలో అట్ ద సేమ్ టైం క్వశ్చన్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తాము. సో దట్ మీరు యూ కెన్ హ్యావ్ ఎన్ గుడ్ అంటే మీకు క్వశ్చన్స్కి సంబంధించి అంటే మనకు ఎడిటోరియల్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్స్ నుంచి వస్తున్న ఇంపార్టెంట్ కంటెంట్ యొక్క వర్క్ అనేది మీకు ఎలాగ యూస్ చేసుకోవాలి, ఎగ్జామ్స్కి ఎలా ఉపయోగపడుతున్నారు దాని గురించి మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది మన క్లాసెస్ ద్వారా మీకు కల్పించడం జరుగుతుంది. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ కాల్డ్ as యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. మనకు రీసెంట్గా ఒక ఆర్టికల్లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది అసలు ఎలా జరుగుతుంది, దానికి కారణాలు ఏంటి, అసలు అది ర్యాపిడ్గా ఎలాగ స్ప్రెడ్ అవుతుంది, అసలు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే సీ హియర్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది మనకు వరల్డ్ వైడ్ ఎవ్రీ ఇయర్ 50 lakhs డెత్ అనేది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల జరుగుతున్నాయి. 2050 కల్లా అంటే ఇలానే వదిలేస్తే 2050 కల్లా 1 crore పీపుల్ పర్ ఇయర్ కేవలం ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల అంటే రెసిస్టెన్స్ని అంటే యాంటీబయాటిక్స్ వాళ్ళ బాడీలో పనిచేయకపోవడం వల్ల వాళ్ళకి ఏదైతే డిసీజెస్ వచ్చినాయో దానివల్ల చనిపోవడం జరుగుతూ ఉంటుంది. 65% ఇంక్రీజ్ మనకు 2000 నుంచి 2015కి కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 65% ఇంక్రీజ్ అనేది జరిగింది. 73% ఈజ్ యూజ్డ్ ఇన్ అనిమల్స్. మామూలుగా మనము అనిమల్స్కి కూడా ఏంటి యాంటీబయాటిక్స్ ఇస్తారు, రైట్? మనకు తెలుసు కదా, యానిమల్స్కి కూడా అంటే హెన్ అవ్వచ్చు, రైట్, గోట్ అవ్వచ్చు, క్యాటిల్, బఫెల్లో, కౌ, మీట్ గివింగ్ యానిమల్స్, వీటన్నిటి మీద కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఓవరాల్గా యాంటీబయాటిక్స్ యూసేజే కనుక తీసుకుంటే దాంట్లో 73% యానిమల్స్ మీదనే వాడతారు. ఈ యానిమల్స్ని ఎవరు కన్జ్యూమ్ చేస్తారు? హ్యూమన్ కన్జ్యూమ్ చేస్తారు. సో ఇలాంటివి దట్ విల్ స్ప్రెడ్ ఈవెన్ టు ద హ్యూమన్ ఆల్సో. సో అది మనకు చాలా కన్సర్న్ అనమాట ఇప్పుడు. సో ఈ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకుని మనకు సివియారిటీ అనేది అర్థమవుతుంది. మైక్రోబియల్ రెసిస్టెన్స్ యొక్క సివియారిటీ మనకు అర్థమవుతుంది. సో అందుకని మనం వీటన్నిటిని కూడా బేసిక్స్తో పాటు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటనే దాని దిశలో కూడా మనం ఈ టాపిక్ని కంప్లీట్ చేద్దాం. సో ఇంతవరకు అయితే అర్థమైంది కదా, లైక్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. అసలు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది హ్యూమన్ డెత్ని ఎలా ఇంక్రీజ్ చేస్తుంది అంటే ఒక పర్టికులర్ యాంటీబయాటిక్ కనుక అంటే ఒక మైక్రో ఆర్గానిజమ్స్, అది బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తున్నాయో వాటికే కనుక యాంటీబయాటిక్ యొక్క రెసిస్టెన్సే కనుక వస్తే అంటే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి యాంటీబయాటిక్స్ మీద కనుక రెసిస్టెన్సే కనుక వస్తే అది హ్యూమన్ హెల్త్కి ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ దారితీస్తుంది, ఎలాంటి హ్యూమన్ డెత్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతాయో ఈ స్టాటిస్టిక్స్ అనేది మనకు చెప్తుంది. సో ఈ స్టాటిస్టిక్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ర్యాపిడ్గా దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్సే కనుక మనం చెక్ చేయకుండా కంటిన్యూ చేస్తే హ్యూమన్ హెల్త్ అంటే పబ్లిక్ హెల్త్, హ్యూమన్ హెల్త్ ట్రీట్మెంట్ అనేది వెరీ ఛాలెంజింగ్ అవుతుంది, రైట్? లెట్ us see how and what అనేది చూద్దాం. సో ఈవెన్ మనకు WHO కూడా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. WHO యాంటీమైక్రోబియల్ని రెసిస్టెన్స్ని రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 threats టు గ్లోబల్ హెల్త్. మనకు గ్లోబల్ హెల్త్కి ఉన్నటువంటి థ్రెట్స్లో టాప్ 10లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా ఒక గ్లోబల్ థ్రెట్గా WHO రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు ది సివియారిటీ అనేది అర్థమై ఉండాలి. నెక్స్ట్ మనకు WHO గ్లాస్ అనేది ఒకటి 2015లో స్టార్ట్ చేసింది. వాట్ ఈస్ దిస్ గ్లాస్ అంటే గ్లోబల్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ యూజ్ సర్విలెన్స్ సిస్టమ్ని 2015లో స్టార్ట్ చేసింది. వాట్ ఈస్ దట్? గ్లోబల్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ యూజ్ సర్విలెన్స్ సిస్టమ్ని 2015లో WHO స్టార్ట్ చేయడం జరిగింది. దేన్ని అంటే ఈ పర్టికులర్ పెరుగుతున్నటువంటి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ డెత్స్ని కంట్రోల్ చేయడానికి, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి, టు స్టాప్ దిస్ థ్రెట్, ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ యొక్క థ్రెట్ని కంట్రోల్ చేయడానికి మనకు WHO తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ కాల్డ్? గ్లాస్. మీకు ఇవన్నీ కూడా డెఫినెట్గా యూజ్ అవుతాయి. యూ కెన్ కోట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్. నెక్స్ట్ మనం బేసిక్ అండర్స్టాండింగ్ వద్దాం. వాట్ ఈస్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈజ్ అ రెసిస్టెన్స్ ఆఫ్ microorganism to an antimicrobial agent అంటే antibiotic
టు విచ్ ఇట్ వాస్ ఒరిజినల్లీ సెన్సిటివ్. ఫస్ట్ సెన్సిటివ్గా ఉంటుంది, అంటే అది ఆ యాంటీమైక్రోబియల్ ఏజెంట్ ఇవ్వగానే ఒకప్పుడు సెన్సిటివ్గా రెస్పాండ్ అయినటువంటి మైక్రో ఆర్గానిజం ఇకపై రెస్పాన్స్ అవ్వదు. దట్ మీన్స్ వాట్, దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ యాంటీబయాటిక్ ఆన్ మైక్రో ఆర్గానిజం. ఏ మైక్రో ఆర్గానిజం? డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. మనకు డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, బెనిఫిట్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. ఎస్ ఆర్ నో? టుడే హ్యూమన్ బాడీ ఆల్సో హ్యావ్ ఇన్ ద గట్ రీజన్ ఇట్ హ్యాస్ మెనీ మైక్రో ఆర్గానిజమ్స్. అవన్నీ ఏంటి? ఓకే, మనకి హెల్ప్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్. ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ మనకి డిసీజెస్ కాజ్ చేస్తున్నాయో దోస్ ఆర్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, ఫంగస్. ఓకే, సో ఇలాగ మనకు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి, డిసీజ్ కాజ్ చేస్తాయి. ఈ డిసీజ్ కాజ్ చేస్తున్న మైక్రో ఆర్గానిజమ్స్ని మనం కిల్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ని యూజ్ చేస్తాం. యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్, యాంటీబయాటిక్స్, రైట్? సో ఇనీషియల్గా ఈ పర్టికులర్ యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్కి ఓకే ఈ బ్యాక్టీరియాని ఈ బ్యాక్టీరియా అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, ఇంకే మైక్రో ఆర్గానిజం అయినా అవ్వచ్చు, అవన్నీ కూడా ఏంటి, దేవర్ సెన్సిటివ్. మీన్స్ వాట్, వన్స్ వీ టేక్ అన్ యాంటీబయాటిక్ వీ గెట్ రిడ్ ఆఫ్ దట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ద హ్యూమన్ బాడీ. బట్ ఇకపై అట్లా జరగదు, రెసిస్టెన్స్ డెవలప్ అయితే. ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి కనుక రెసిస్టెన్స్ వచ్చిందనుకోండి ఈ యాంటీబయాటిక్ మీద, ఏమవుతుంది? ఓకే, ఇట్ విల్ ఎక్స్పాండ్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకా ఆ ఇన్ఫెక్షన్ని ఆ హ్యూమన్ బాడీలో ట్రీట్ చేయలేదు. ఈ యాంటీబయాటిక్ అనేది ఆ ఇన్ఫెక్షన్ని ఆ హ్యూమన్ బాడీలో ట్రీట్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది? హెల్త్ ఇంకా డిటరాయిట్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ గో ఆన్ మల్టిప్లై, మ్యూటెంట్స్ డెవలప్ అవుతాయి. దెన్ ఎరాడికేటింగ్ దీస్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ విల్ బికమ్ ఎ బిగ్ ఛాలెంజ్. ఓకే, విల్ బికమ్ ఎ బిగ్ ఛాలెంజ్. నెక్స్ట్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్. అప్పుడు స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఏమవుతాయి? ఇన్ఎఫెక్టివ్ అవుతాయి. అండ్ ఇన్ఫెక్షన్స్ ఏమైతే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే, ఇంకా ఇన్ఫెక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి, వాటిని స్టాప్ చేయకపోతే ఏమవుతాయి? దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ స్ప్రెడింగ్. ఓకే, స్ప్రెడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ అ కాన్సిక్వెన్స్. ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ రెసిస్టెన్స్ టు ఎ నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ ఆర్ కాల్డ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఆర్గానిజమ్స్. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎండిఆర్ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? చాలా డ్రగ్స్కి ఆ పర్టికులర్ మైక్రో ఆర్గానిజం కనుక రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుందనుకోండి, వాటిని ఏమంటాం? మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఆర్గానిజమ్స్ అంటాం. ఇప్పుడు అలాంటి ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి? ఇట్ విల్ పర్సిస్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీ అండ్ కంటిన్యూ టు డిట్రాయిట్ ద హెల్త్ ఆఫ్ ది హ్యూమన్. ఓకే, అక్కడే కాదు ఇంకా స్ప్రెడ్డింగ్ కూడా చేస్తుంటాయి. సో అందుకనే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా పెద్ద థ్రెట్ ఇప్పుడు హెల్త్ సెక్టార్కి. ఐ మీన్ హెల్త్కి హ్యూమన్ హెల్త్కి వెరీ కన్సర్న్ ఆస్పెక్ట్ అనమాట. సో క్లియర్ కదా, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఓకే, ఈజ్ అ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మైక్రో ఆర్గానిజం టు ఎ మైక్రోబియల్ ఏజెంట్ అంటే యాంటీబయాటిక్. ఓకే, and that is originally sensitive. Okay, always remember that antimicrobial agent sometimes it may be a chemical also, always it cannot be an antibiotic. Okay, atla adu kuda gurtu pettukondi. Example chuddam, itla akkada meeru example ni kuda quote cheyalsi untundi. For example, carbapenem antibiotic stop responding to due to antimicrobial resistance in pneumonia. Okay, so resistance develop chese inka ee antibiotics enti pani cheyyau, right? Next, antimicrobial resistance mycobacterium tuberculosis causing rifampicin resistance TB. అంటే రిఫాంపిసిన్ రెసిస్టెన్స్ టీబీ అంటే రిఫాంపిసిన్ ఇచ్చినా కూడా టీబీ అనేది స్ప్రెడ్ అవుతుందని అర్థం, కంటిన్యూ అవుతుందని అర్థం. నెక్స్ట్, డ్రగ్ రెసిస్టెన్స్ హెచ్ఐవి మేకింగ్ యాంటీ రిట్రోవైరల్ డ్రగ్ రెసిస్టెన్స్ డ్రగ్స్ ఇన్ఎఫెక్టివ్, అంతే కదా, దట్ ఈ డ్రగ్స్ కూడా ఇన్ఎఫెక్టివ్ అవుతాయి. సో దీస్ 3 ఎగ్జాంపుల్స్ యూ కెన్ జస్ట్ కోట్ ఇట్. నెక్స్ట్, సో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ థ్రెటన్స్ ఎఫెక్టివ్ ప్రివెన్షన్ అండ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, అంతే కదా. ఇప్పుడు డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు డాక్టర్స్? దే గివ్ ఎ మెడికేషన్, దే హ్యావ్ ఎ ప్రోటోకాల్ ఆఫ్ గివింగ్ ఎ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ద మెడికేషన్, రైట్? దాంట్లో యాంటీబయాటిక్ కూడా ఉంటుంది. బికాజ్ మనకు ఆ వచ్చిన డిసీజ్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎరాడికేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ థింగ్, రైట్? వీటిని ఎరాడికేట్ చేస్తే దెన్ సిమ్టమ్స్ విల్ స్టాప్, రైట్? దే విల్ టచ్ ద రూట్ కాజ్. మన రూట్ కాజ్ ఆఫ్ సిమ్టమ్ ఏంటి అంటే మైక్రో ఆర్గానిజం, రైట్? ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేస్తే దెన్ your symptoms will stop, right? So అలాంటప్పుడు ఏం చేస్తారు? that treatment becomes very ineffective. రెసిస్టెన్స్ కనుక వస్తే మన డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి యాంటీబయాటిక్స్ ఆ పర్టికులర్ హ్యూమన్ బాడీలో పనిచేయవు. దెన్ వాట్ బికమ్స్? ద ట్రీట్మెంట్ బికమ్స్ వెరీ ఇన్ఎఫెక్టివ్. రెడ్యూస్డ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇంక్రీజ్డ్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ. మార్బిడిటీ అంటే దే విల్ సకమ్ టు అదర్ డిసీజెస్ ఆల్సో. ఓకే, దే విల్ బికమ్ వల్నరబుల్ అవుతూ ఉంటారు. అండ్ మోర్టాలిటీ, డెత్ విల్ అక్కర్.
లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ పేషెంట్ హాస్పిటల్ స్టే, అంతే కదా, ఒక రోజు తక్కువ అవ్వాల్సింది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల అవ్వనప్పుడు దే విల్ గో ఫర్ వెరీ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్. సో అది తక్కువ అయ్యేసరికి ఏమవుతుంది, ద పర్సన్ హ్యాస్ టు స్పెండ్ మోర్ డేస్ ఇన్ ద హాస్పిటల్. రిక్వైర్మెంట్ ఆఫ్ మోర్ ఇంటెన్సివ్ కేర్, అంతే కదా, ఎక్కువ ఇంటెన్సివ్ కేర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్, ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్. సో ఇవంతా కూడా బర్డెన్, మనకు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఓకే స్టాప్ చేయకపోతే మనకి ఇవి కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి. ఓకే, దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఇంకేంటి, స్ప్రెడ్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా, ఇంకా ఒకటి కాదు చాలా డ్రగ్స్కి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్నటువంటి బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇవి కాన్సిక్వెన్సెస్. మనం అసలు రీజన్స్ చూద్దాం. ఇప్పుడు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ఏమేమి అవుతుందనేది చూసాం. ట్రీట్మెంట్ ఎలాగా తక్కువ అవుతుంది, ఇన్ఎఫెక్టివ్ అవుతుంది, అది వేరే డిసీజెస్కి కారణం చేస్తుంది. అట్ ద సేమ్ టైం హై రిస్క్ డిసీజెస్ ఎస్పెషల్ లైక్ క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ వీటిని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది. అండ్ మోర్టాలిటీ పెరుగుతుంది. ఓకే, హాస్పిటల్లో పేషెంట్ ఉండాల్సినటువంటి పీరియడ్ ప్రొలాంగ్ అవుతుంది. మోర్ ఇంటెన్సివ్ కేర్ కానీ ఇంక్రీజ్డ్ హెల్త్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. బికాస్ వేర్ డస్ ద పేషెంట్ స్టే, ద పేషెంట్ స్టే అట్ హాస్పిటల్. సో హీ విల్ నాట్ ఓన్లీ హ్యావ్ ద మైక్రో ఆర్గానిజం ఇన్ హిస్ బాడీ, నా విల్ స్టార్ట్ స్ప్రెడింగ్. బికాస్ అది ఇమీడియట్గా దాన్ని చెక్ చేయకపోతే, ఇమీడియట్గా దాన్ని స్టాప్ చేయకపోతే ఏమవుతుంది, హీ విల్ ఆల్సో బికమ్ అన్ వెహికల్ ఆర్ వెహికల్ ఫర్ స్ప్రెడింగ్ టు ది అదర్ పీపుల్. సో ఇలాగ హాస్పిటల్లో వచ్చినటువంటి పేషెంట్స్కి వేరే వేరే డిసీజెస్ని కూడా స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రీజన్స్, మనకు రీజన్స్ ఏంటి, అసలు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రావడానికి గల కారణాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఇది చాలా మేజర్ రీజన్. ఓకే, అంటే ఏంటి, మామూలుగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా, అంటే డాక్టర్ ఒకసారి సైట్ అంటే 1 విజిట్కి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ యాంటీబయాటిక్స్ కనుక రాస్తే, మళ్ళీ మీకు అదే సేమ్ ప్రాబ్లం రిపీట్ అయినప్పుడు మళ్ళీ డాక్టర్ విజిట్కి వెళ్ళకుండా మీ ఓన్ ప్రిస్క్రిప్షన్ తోటి మీరు కనుక డ్రగ్స్ని వాడడం, అంటే యాంటీబయాటిక్స్ని కానీ, ఓకే ఎదర్ ఇట్ కుడ్ బి మెడిసిన్ ఇన్ ద టాబ్లెట్ ఫామ్ ఆర్ ఇన్ ఇంజెక్షన్ ఫామ్ కనుక తీసుకుంటే ఏమవుతుంది, అంటే ఇండిస్క్రిమినేట్గా తెలియకుండా, అంటే దాని సివియారిటీ ఒక పీరియడ్ని తెలియకుండా ప్రతి చిన్న వాటికి కూడా డ్రగ్స్ అంటే యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, యాజ్ ఇట్ కంటిన్యూస్ లైక్ దిస్ ఒక పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ మైక్రో ఆర్గానిజం మీరు తీసుకున్నటువంటి యాంటీబయాటిక్ ఇంకా పనిచేయదు. That is one. That is a very important one. Because now what happens, the medicine information gaani, medical information anadi ekkuva, manaku availability of the drugs is very okay, is more. మనకు ఎక్కడ ఫార్మసీస్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, దట్స్ వై దెర్ ఈస్ అన్ మోర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్, సెల్ఫ్ యూజ్ అనమాట, వితౌట్ గోయింగ్ టు ఎ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డైరెక్ట్ ఫార్మసీ టేబుల్ నుంచి తీసుకోవడం అనేది ఎక్కువ అనమాట. సో అవైలబిలిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్, ఈవెన్ దెర్ ఇస్ మోర్ అవైలబిలిటీ, ఎక్కువగా అవైలబిలిటీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, దెన్ డైరెక్ట్లీ యూ టేక్ ఇట్. వీ డోంట్ అండర్స్టాండ్ ద మెకానిజం బిహైండ్ వాట్ ఈస్. ఓకే, డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు, ఏ మెకానిజం ద్వారా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారని పట్టించుకోకుండా జస్ట్ విల్ గో పెరిఫరల్గా ఆలోచించి మనం తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్, పూర్ హైజీన్ అండ్ శానిటేషన్ హాస్పిటల్స్లో ఎస్పెషల్లీ. యూజ్ ఇన్ లైఫ్ స్టాక్ ఇండస్ట్రీ, అంటే యానిమల్ డైరీ క్యాటిల్లో యూజ్ చేయడం వల్ల కూడా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ వ్యాక్సిన్స్ అండ్ న్యూయర్ యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్స్ లేకపోవడం వల్ల కూడా, ఓకే, న్యూయర్ యాంటీబయాటిక్స్ని కనుక డెవలప్ చేయకపోతే ఆల్రెడీ ఓడ్గా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ దే విల్ లూజ్ దర్ ఎఫెక్టివ్నెస్. ఎందుకంటే ద మైక్రో ఆర్గానిజమ్స్ విల్ మే అండర్గో మ్యూటెంట్స్గా వేరియంట్స్గా డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఉన్న యాంటీబయాటిక్స్ పని చేయకపోవచ్చు. ఇంకా అట్ ద సేమ్ టైం కొన్ని డిసీజెస్కి వ్యాక్సిన్స్ లేకపోవడం వల్ల కూడా మనం యాంటీబయాటిక్స్తో క్యూర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వల్ల కూడా మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, పూర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్ ఇన్ హాస్పిటల్. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ పొల్యూషన్, that means what, overloaded drugs availability, okay, counter availability of more drugs అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి these are the thing. See, we see generally the doctor prescription by the pharmacy, అంటే different brands of medicinesని మనకు డాక్టర్స్ వాళ్ళ యొక్క పాపులారిటీ అంటే స్ప్రెడింగ్ ఆఫ్ మోర్ డ్రగ్స్ కోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది రాపిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, డాక్టర్ గోస్ ఆన్ గివింగ్ మోర్ drugs of that particular brand or that particular antibiotic to spread its marketing. So అలాంటప్పుడు కూడా there is a possibility of attaining the resistance towards the antimicrobial agents. So steps, let us see. Antimicrobial resistance, following steps for tackling antimicrobial resistance. So ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి,
మనకు అంటే గవర్నమెంట్ సో ఫర్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంది మన ఇండియన్ గవర్నమెంట్? బిఫోర్ లుకింగ్ ఎట్ దిస్, లెట్ us వన్స్ హ్యావ్ సీ ద క్వశ్చన్. సీ హియర్, మనకి ఈ పర్టికులర్ యాంటీబయాటిక్ ఏ పేపర్లో, పేపర్ 5లో సెక్షన్ 2లో చాప్టర్ 4లో ఈ టాపిక్ ఉంది. అంటే మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది మనకి. దాంట్లో ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఇంపార్టెంట్. అంటే దాంట్లో అన్ని మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ గురించి ఇస్తారు. సో మనకు కరెంట్ ఉన్న ఇష్యూ ఏంటి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ సంబంధించి అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఓకే, సో ఈ క్వశ్చన్, ఈ ఏరియా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మనకు క్వశ్చన్ పాసిబిలిటీ ఏమై ఉండొచ్చు అనే దాంట్లో మనం ఆలోచిస్తే, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇస్ సీరియస్ ఛాలెంజ్ టు పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియా, ఎక్స్ప్లెయిన్ అని అంటాడు. Yes or no, serious challenge or not? Okay, why? Because India is a very, we have to give introduction related to what is antimicrobial resistance, and you have to code the statistics of India, like what is the seriousness అనేది మనం స్టాటిస్టిక్స్ రూపంలో చూపించాలి. ఓకే, సో పబ్లిక్ హెల్త్కి అది ఎలాగా కన్సర్న్, ఎలాగా ఛాలెంజింగ్ అంటే, వి నో ఇండియా ఈస్ హ్యావింగ్ అనే వాస్ట్ పాపులేషన్, రైట్? Indian population is very high and Indian health sector is not up to the mark, right? Indian health sectors and the standard guidelines of usage of antibiotics అనేది మన ఇండియాలో ఇంకా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వదు, రైట్? Even a medical shop person or any person who is having in a Google, who can Google also can tell you a medicine, right? So మనకు రెస్ట్రిక్టెడ్ యూజ్ అనేది అంటే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ అనేది మన స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వదు. సో దెర్ ఆర్ నో స్టాండర్డైజ్డ్ గైడ్ లైన్సెస్ ఆఫ్ సెల్లింగ్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్ ఫ్రమ్ ద ఫార్మస్యూటికల్ కౌంటర్. సో అలాంటి గైడ్ లైన్సెస్ అవన్నీ ఇండియాలో లేవు. సో డెఫినెట్గా ఏమవుతుంది, మనకున్నటువంటి ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఓవర్ పాపులేషన్ అవ్వచ్చు, ఓకే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే, దెర్ ఇస్ రియల్లీ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్సే కనుక వస్తే దెర్ విల్ బి ఎ సీరియస్ ఛాలెంజ్ టు పబ్లిక్ హెల్త్ అనేది మీరు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ వన్ క్వశ్చన్ దట్ డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్. ఓకే, నెక్స్ట్, ఎగ్జామిన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ కన్సర్న్స్. ఓకే, అంటే ఏమవుతుంది మనం చూసాం కదా ఇంతకుముందు, మార్బిడిటీ, మోర్టాలిటీ, reduced effectiveness of the treatment, longer duration of hospital stay, more అంటే హెల్త్ your health cost increases, I mean your treatment becomes more costlier. సో ఇవన్నీ కూడా కన్సర్న్స్. గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఏంటి, సజెస్ట్ మోర్ యాక్షన్స్ టు కంబాట్ ఇట్ అన్న దాని గురించి రాయాలి. సో దిస్ ఇస్ అని మనకు ఇది ఒక వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ యూ మే బీ ఆస్క్డ్, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్ యూ మే బీ ఆస్క్డ్. సో బోత్ యూ హ్యావ్ టు అటెంప్ట్. See here, let us see what are the government efforts. మనకు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటంటే, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కంటామినెంట్ వాస్ లాంచ్ డ్యూరింగ్ 12th 5-year ప్లాన్. మన 12th 5-year ప్లాన్లో నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఏఎంఆర్ కంటామినెంట్. ఓకే, నెక్స్ట్ 2017లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఢిల్లీ డిక్లరేషన్. ఇదేంటంటే ఢిల్లీ డిక్లరేషన్ అండ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకు ఇది ఒక ఇంటర్ మినిస్టీరియల్ కన్సెన్సస్. ఓకే, మనకు ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అందరూ కూడా దే కేమ్ టు అ కన్క్లూజన్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ సర్టన్ గైడ్ లైన్సెస్. సో వాళ్ళందరూ కూడా దానికి అబాయిడ్ అయి చేసినటువంటి డిక్లరేషనే ఢిల్లీ డిక్లరేషన్ అనమాట. నెక్స్ట్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సర్విలెన్స్ నెట్వర్క్ 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్. ఎందుకంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్? సో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ లేకుండా, అంటే ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమ్యూనిటీ సపోర్ట్ తోటి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎరాడికేట్ చేయడానికి ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అండ్ యాంటీబయాటిక్ స్టీవార్డ్షిప్ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేయడం. అంటే కొన్ని టెరిషరీ హాస్పిటల్స్లో దాని యొక్క సివియారిటీ, ఛాలెంజెస్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది దాని గురించి రీసెర్చ్ చేయడానికి స్టెప్ టు ద స్టెప్ హౌ చేంజెస్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ టు ద హెల్త్ సెక్టర్ టు స్టాప్ ఆర్ టు అరెస్ట్ దిస్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని అరెస్ట్ చేయడానికి ఏ దిశగా చేయాలనే దాని గురించి రీసెర్చ్ అనేది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ని చేస్తున్నారనమాట. ఓకే, so these are the important things that you have to know to write the question related to the answer for this type of the questions. So this is all about the antimicrobial resistance and the questions related to this and the information that is important that you have to know regarding this one to write your answer. Okay, thank you.